అందరికీ నమస్కారం. సాధారణంగా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హోటల్స్లో దొరికే ఖారాబాత్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. హోటల్స్లో దొరికే దానికంటే కూడా ఎంతో రుచిగా, హైజీనిక్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉండే ఈ ఖారాబాత్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం కొలతకి ఇలా ఏదైనా చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెతో 5 గిన్నెల నీడను కొలిచి ఇలా స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా మరిగించుకోవాలి. ఈ ఖారాబాత్ చేయడం కోసం ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ ఐరన్ కడాయిని వాడుతున్నాను. ఇది రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. ఇది కొన్నప్పుడు సీజనింగ్ చేసి వస్తుంది కాబట్టి మనం చేత్తో ముట్టుకుంటే నల్లగా అంటుకుంటూ ఉంటుంది. అదంతా పోయేలా సబ్బుతో ఒకసారి కడిగి ఇలా స్టవ్ మీద పెట్టి ఆరనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొలత కోసం పెట్టుకున్న గిన్నెతో ఒక గిన్నెడు బొంబాయి రవ్వ తీసుకుని ఈ నేతిలో వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వతో చేసే ఏ వంటలకైనా నూనె కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి ఇక్కడ 1/2 కప్పు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత 1 క్యారెట్ని సన్నగా తరిగిన ముక్కలు, 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు, 1 అంగుళం అల్లం ముక్కని చాలా సన్నగా తరిగిన ముక్కలు, తినే కారానికి తగ్గట్టు 2-3 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి వీటిని 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. వీటిలో కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత 2 బాగా పండిన టమాటాలని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు మనకి కావాల్సిన రంగుకి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇవి ఇలా కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం వేడి చేసుకున్న నీళ్ళన్నీ వేసుకోవాలి. ఈ ఖారాబాత్ చల్లారిపోయినా కానీ సాఫ్ట్గా ఉండేలా ఇలా 1 గిన్నెడు రవ్వకి 5 గిన్నెల నీళ్లు పోసుకున్నట్లయితే ఇది చాలా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసి ఇది ఉండలు కట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా కలిపేసరికి కలర్ కొంచెం లైట్గా ఉన్నట్లు అనిపిస్తే కావాలంటే కొంచెం పసుపు వేసి కలుపుకోవచ్చు. 5-6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి 5-6 నిమిషాల పాటు ఉడికేసరికి ఇది ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి ఇది ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరికొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంటుంది. కొందరికి పక్కన చట్నీ ఉంటే ఇష్టపడతారు కానీ అసలు దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా ఇలాగే సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొన్ని వేయించిన జీడిపప్పు పలుకులు, కొత్తిమీర, కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఖారాబాత్ని ఇంటిల్లపాది ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.